అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఇవాళ మీకు నేను ఒక చిన్న టాపిక్ చెప్తాను. అదేంటంటే సర్వసాధారణంగా వచ్చే కాలల్లో ఆనికాయలు కార్న్ అంటారు. ఇవి సర్వసాధారణంగా మామూలుగా ఈ అగ్రికల్చరల్ వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే బేర్ ఫుడ్తో నడిచే వాళ్ళకి కానీ వస్తుంటుంది. మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ తారతమ్యం లేకుండా ఎవరికైనా వస్తుంటుంది. నార్మల్గానే వస్తుంటుంది అది. ఇవి సర్వసాధారణంగా మామూలుగా ఈ ఆడవాళ్ళలో ఎందుకు వస్తుంటుందంటే వాళ్ళు వేసుకునే చెప్పులు లేకపోతే కన్నా షూస్ కానీ ఇల్ ఫిట్టింగ్ ఉన్నప్పుడు ఆ ఫ్రిక్షన్ డెవలప్ అయిపోయి ఆ ప్రెజర్ పాయింట్స్లో, ఆ కాళ్ళలో ఉన్న ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ప్రెజర్ పాయింట్స్లో ఒక కాయలాగా డెవలప్ అయ్యి చర్మం మందం అయిపోయి కాయలాగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన తర్వాత అవి హార్డ్గా తయారైపోయి నొప్పి చేస్తుంటాయి. వీటిని ఆనకాయలు అంటారు. ఈ కార్న్స్ మామూలుగా వచ్చినప్పుడు చాలామంది నడవడానికి ఇబ్బంది పడుతుంటారు నొప్పి వల్ల. వీటికి చాలామంది ఈ కార్నివో ప్లాస్ట్ అని, కార్న్ రిమూవల్ అని చెప్పేసి మార్కెట్లో దొరికేటివి తీసుకొచ్చి వేసి వాటిని వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల పెద్ద ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. చాలామంది మా దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ వాడేసి డాక్టర్ వాడాము, వీటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు, దీనికి ఏదన్నా మంచి ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇవాళ మీకు నేను ఈ చిన్న ప్రాబ్లం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకు చిన్న కట్ల పాము ఉంటుంది, మామూలుగా ఈ పొలాల్లో అక్కడక్కడ తిరుగుతుంటుంది. పాము చిన్నదే కానీ దానికి విషం మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు గమనించండి. అది కానీ పొరపాటున కాటు వేస్తే కన్నా వితిన్ మినిట్స్లో మనిషి చనిపోతాడు. సో అంత పాయిజన్ ఉంటుంది అందులో. పాము చిన్నదే కానీ విషం ఎక్కువ ఉంటుంది. సిమిలర్గా ఈ ప్రాబ్లం అనేది చాలా చిన్నదే, కార్న్ అనేది, ఈ ఆనికాయ అనేది. కానీ షుగర్ పేషెంట్స్లో చాలా డేంజర్. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో చాలా కాలం నుండి షుగర్ ఉన్న వాళ్ళల్లో నరాలు డ్యామేజ్ అయిపోయి కాలంలో మంటలు తిమ్మిర్లు రావడం వల్ల వాళ్ళకి సెన్సేషన్స్ పోయి అక్కడ ఆనకాయ ఉన్నట్టు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఆనకాయ లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చేరి అది లోపలే తినేసేసి ఆల్మోస్ట్ బోన్ కూడా తినేసి చుచ్చుకొని వెళ్ళిపోయి బోన్ కూడా తినేసి ఆస్టియోమైలిటిస్ వచ్చేసి గ్యాంగ్రీన్ లాగా తయారైపోయి కొన్ని సందర్భాల్లో మేము చాలా వరకు వేళ్ళు తీసేయడము, కాళ్ళు కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇనిషియేటింగ్ ఫ్యాక్టర్ చాలా చిన్నదే, చూసారుగా. దాన్ని గమనించుకోకపోతే పట్టించుకోకపోతే వచ్చే సమస్యలు ఇలా ఉంటాయి. ఇవాళ నేను మెయిన్గా షుగర్ పేషెంట్స్లో దాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేసే ఉద్దేశంలోనే ఉన్నా ఇప్పుడు నేను యాక్చువల్గా. ఎందుకంటే నేను చాలామంది పేషెంట్స్లో చూస్తున్నాను కాబట్టి. ఆ ఆనకాయ అనేది చాలా చిన్నదే కానీ చాలా పవర్ఫుల్, చాలా ప్రమాదకరం. షుగర్ పేషెంట్స్లో ఎస్పెషల్లీ నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి సెన్సేషన్స్ పోయిన వాళ్ళలోనే ప్రమాదకరం ఇది. ఒక్కోసారి మా దగ్గరికి వచ్చేటప్పటికే అదంతా లోపల తినేసి గ్యాంగ్రీన్ లాగా తయారైపోయి ఉంటుంది. ఎంతవరకు డెడ్ అయ్యేంత అంతవరకు తీసేయాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల చూడండి పేషెంట్స్కి ఎకానమీ కూడా ఎంత ఇబ్బందికరమో. రోజు డ్రెస్సింగ్లు చేసుకోవాలి, మార్పించుకోవాలి. అరికాళ్ళలో ఒక్కసారి పుండుపడి మారడం వల్ల ఎంత రిస్క్ అంటే అసలు చాలా టైం పడుతుంది, చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. మెడిసిన్స్ వాడాలి, యాంటీబయాటిక్స్ వాడాలి, పసు పడుతుంటుంది. మరి పసుని కల్చర్ పంపించాలి, ఆ రిపోర్ట్ తెప్పించాలి, మందులు వాడాలి. ఎంత రిస్క్ అండి. అది చిన్నగా ఉన్నప్పుడు కానీ వైద్యం చేసుకుంటే కానీ ఎంతో ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు మనం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ. ఇవాళ మీకు నేను మెయిన్గా స్ట్రెస్ చేసేది ఏంటంటే షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కానీ ఇలాంటి ఆనకాయలు వచ్చినప్పుడు చూసుకొని వెంటనే సంప్రదించి వాటిని రిమూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇవి మామూలుగా ఫ్రిక్షన్ వల్ల వస్తాయి. షూస్ కానీ చెప్పులు కానీ ఇల్ ఫిట్టింగ్ కానీ లేకపోతే కానీ ఆ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉన్న చెప్పులు కానీ షూస్ కానీ వాడుకున్నప్పుడు ఈ అరికాలకి ఆ చెప్పులకి మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఏర్పడిపోయి అక్కడ చిన్న కాయలాగా ఏర్పడుతుంటుంది ప్రెజర్ పాయింట్స్లో. సో వీటిని ప్రివెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మనలోనే ఉంది. తర్వాత ఎక్కువగా బేర్ ఫుడ్లో నడుస్తుంటారు చాలామంది, వాళ్ళకు కూడా డెవలప్ అవుతాయి. సో ఇది చాలా సింపుల్, ఇది చాలా సింపుల్గా వైద్యం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈరోజు నేను స్ట్రెస్ షుగర్ పేషెంట్సే మెయిన్గా. షుగర్ పేషెంట్స్లో ఆనకాయలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అది చిన్నగా తయారైన తర్వాత దాన్ని గమనించుకొని దానికి పూర్తి వైద్యం చేయించుకుంటేనే బాగుంటుంది. లేదంటే కన్నా అది లోపలే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా తయారైపోయి బోన్ వరకు వెళ్ళిపోయి బోన్ కూడా తినేస్తుంది. చాలా డేంజరు. అందుకని షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్త వహించండి, సరేనా?
ఆ ప్రెజర్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రెజర్ పాయింట్స్లోనే డెవలప్ అవుతాయి ఎక్కువగా నేను చూసింది. ఇప్పుడు చాలా కేసులు చూస్తున్నాం, చాలా వైద్యం చేస్తున్నాం. షుగర్ కంట్రోల్ చేసుకోవడం, వాటిని కంట్రోల్ చేసుకోవడం, తగిన వైద్యం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను ముఖ్యంగా చిన్నదే సమస్య ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా కేసులు చూస్తున్నాం. అది చిన్న ఆనకాయలాగా తయారైంది సార్ ముందు, దాని తర్వాత ఇలా తయారైంది పేషెంట్లే మాకు చెప్తున్నారు. కాబట్టి దీని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని జాగ్రత్త పడండి. ఎక్కువగా ఫుడ్ కేర్ చాలా ఇంపార్టెంట్. షుగర్ పేషెంట్స్లో చాలా పేషెంట్స్ చూస్తాను. నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీకు పెడతాను చూడండి, చూస్తేనే భయపడతారు మీరు. సరేనా? అలా ఉంటుంది సిచ్యువేషన్. అలా అంతకన్నా భయంకరమైన కేసులు నేను చేశాను. అవి మీకు పెట్టడం మీరు భయపడతారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, షుగర్ కంట్రోల్ చేసుకోండి. ఆనకాయలు ఉంటే గాన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.